తిరుపతి హతీరాంజీ మఠంలో హైడ్రామా నెలకొంది. పురాతన మఠాన్ని కూల్చాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన హతీరాంజీ మఠాన్ని కూల్చొద్దంటూ తిరుపతిలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. హతీరాంజీ మఠాన్ని సందర్శించారు కలెక్టర్ వెంకటేశ్వర్. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అయితే తిరుపతిలో ఉన్న హతీరాంజీ మఠాన్ని కూల్చితే తమ సత్తా చాటుతామని బంజారాలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, హతీరాంజీ మఠాన్ని కూల్చివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? తిరుపతిలో హతీరాంజీ మఠంలో హైడ్రామా నెలకొంటుంది. గత ఉదయం నుంచి కూడా ఇటు బంజారీలు నిరసనల మధ్య మరోపక్క అధికార పార్టీకి సంబంధించిన నేతలు అధికారులందరూ కూడా ఈ మఠాన్ని కూల్చివేయాలని ఓ పక్క ఈ హైడ్రామా కూడా నెలకొంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది దాదాపు 600 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ మఠం. హతీరాంజీ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామితో స్వయంగా పాచికలాగి అంత చరిత్ర ఉన్న హతీరాంజీ మఠాన్ని వాళ్ళ బంజారీలందరూ కూడా తమ కులదైవంగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి మఠాన్ని తమ పూర్వీకులకు కూడా చూపాలి, ఇలాంటి అద్భుతమైన కట్టడాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలి అంటూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న బంజారీస్ అందరూ కూడా నేడు తిరుపతిలో ఉన్న హతీరాంజీ మఠానికి చేరుకుని ఇక్కడ నిరసన కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత పురాతన మఠం, దేశంలో ఉన్న హతీరాంజీ మఠాలన్నిటి కూడా ప్రధాన మఠం ఇక్కడే, అన్ని రికార్డులన్నీ కూడా తిరుపతిలో ఉంటాయి. దాని అన్నిటి కూడా హెడ్ ఆఫీస్ గా ఈ మఠమే ఉంటుంది. ఇలాంటి చరిత్ర కలిగిన మఠాన్ని ఇక్కడ కొంత భాగం పాడుపడడంతో ఆ ఉద్దేశం ఉంచుకొని ఈ మఠాన్ని మొత్తం కూడా తొలగించి దీన్ని పునర్నిర్మించాలని, దీన్ని ఇంకొక గుత్తేదారులకు కూడా అప్పగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఈ హతీరాంజీ మఠం పై అనేక హైడ్రామాలు, నాటకాలు నడుస్తున్న పరిస్థితి ఉంది. నేడు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా ఈ మఠాన్ని సందర్శించారు. ఇక్కడ ఎక్కడైతే ఈ మఠం పాడుపడిందో ఈ ప్రాంతాలంతా కూడా సందర్శించారు. మరోపక్క ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో బంజారీ సన్యాసులు, వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ మఠానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీ అందరితో, బంజారీస్తో మాట్లాడి తగిన మీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. మరోపక్క ఇటు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కావచ్చు, లోకల్ గా ఉన్న నాయకులందరూ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మఠం మొత్తం కూడా తిరిగి ఈ మఠం ఏదైతే పాడుపడింది ఇవన్నీ కూడా చూస్తున్నా దీన్ని ఎలాగైనా తొలగించి ఈ మఠాన్ని పునర్నిర్మించి దీన్ని ఇతర వ్యక్తులకు ఇస్తే మరింత ఆదాయం దండుకోవచ్చు అనేది కూడా ఆలోచించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మఠాన్ని ఎలాగైనా కూలగొట్టి ఈ మఠాన్ని ఇతర వ్యక్తులు చేతికిస్తే 1,000 కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఇప్పటికే హతీరాంజీ మఠానికి సంబంధించిన 1,000 కోట్ల భూములు అన్యాయక్రాంతమైపోయాయి. ఇలాంటి